హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఏంటి మనం తినే జ్వరం బ్రెడ్లు తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి బ్రౌనీ బ్రెడ్లు అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. బ్రెడ్లు అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు పాలల్లో అద్దుకొని తినే బ్రెడ్లు అని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి మనకు బ్రెడ్లతో ఏమేమి ఐటమ్స్ చేస్తారో అందరికీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బ్రెడ్లతో మనం చేసే రెసిపీ అనమాట. ఏం లేదండి, బ్రెడ్ పిజ్జా అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ముందుగా అయితే మనం కచప్ అదే టమోటా సాస్ అంటారు కదా, టమోటా సాస్ తీసుకొని ఇలా మూడిటి మీద వేసుకొని మొత్తం అంతా బాగా అప్లై చేసేసేయండి. మొత్తం అంతా అప్లై చేశారు కదా కచప్ అదే టమాటా సాసు. ఇప్పుడు దీని మీద అయితే మనం ఆనియన్స్ అనేది ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఇలా వేసేసుకోండి. మొత్తం అంతా ఆనియన్స్ వేసేసుకున్నారు కదా. ఇప్పుడు దీంతో పాటే ఇవి వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ అంటే పెద్ద మిరపకాయ అంటారు కదా, అది వచ్చేసి దాన్ని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని దీన్ని కూడా అన్నిటి మీద ఇలా వేసేసుకోండి. ఇలా క్యాప్సికమ్ అంతా మొత్తం వేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇదైతే మొజరెల్లా చీజ్ అనమాట. మనకు ఇప్పుడు ప్రతి ఒక్క చోట అవైలబుల్లో దొరుకుతుంది. మనం భయపడాల్సిన అవసరమే లేదు. అమ్మ దొరకదే ఎలా చేయాలి ఏమనేసి మనకి ఇండియాలో కూడా అవైలబుల్లో ఉంది కదా. ఇప్పుడు ఈ మొజరెల్లా చీజ్ అనేది మనం వీటన్నిటి మీద వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా గ్యాప్ లేకుండా ఈ ఆనియన్స్ క్యాప్సికము అనేటివి కనపడకుండా మొత్తం అంతా కప్పేసేసేయండి. ఓకే, ఈ విధంగా అన్నిటికీ వేసేసుకుందాం. ఈ విధంగా మొజరెల్లా అనేది పైనంతా మొత్తం వేసేసుకున్నారు కదా. ఇప్పుడు వీటి మీద అయితే ఇవి వచ్చేసి ఒట్టి మిరపకాయలు కచ్చా పచ్చిగా దంచుకుంటారు కదా, ఒక్క ముక్క అనేసి. ఆ ఒక్క ముక్క దంచినట్టు వీటినైతే చిల్లీ ఫ్లేక్స్ అనే పేరు పెట్టి అంగట్లో అమ్ముతూ ఉంటారు. అవి అన్నమాట ఇవి చిల్లీ ఫ్లేక్స్. ఒట్టి మిరపకాయ ఒక్క ముక్క దంచినట్టు అవి. ఇప్పుడు వీటిని కూడా ఇలా మనం మొత్తం అంతా చల్లేసుకున్నాం. నేను వీటినైతే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా పర్లేదు, మనమైతే పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి మీద పెట్టేసి అందులో ఒక పెనం పెట్టేసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ కానీ లేదా బటర్ కానీ కొంచెం నెయ్యి ఉన్నా కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసి ఇది పెనంలో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసామనుకో, మనం వేసాం కదా మొజరెల్లా అనేది, ఆ మొజరెల్లా అనేది నీళ్ళగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేశాను. ఫైనలీ అయితే మనం బ్రెడ్ పిజ్జా అనేది ఇలా చేసేసుకున్నాం కదా. తక్కువ టైంలో ఓన్లీ ఒక 10 మినిట్స్లో అనేది మనకు అన్నీ ఉంటే ఇలా అది బ్రెడ్ మొజరెల్లా ఇంకా ఆనియన్స్ అవి మనకి ఇంట్లోనే ఉంటాయి కదా, అండ్ క్యాప్సికము అలాంటివి తెచ్చుకొని ఇంట్లోనే సింపుల్గా ఇలా పిల్లలు కానీ మాకు పిజ్జా కావాలి అని అడిగినప్పుడు మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఇలా సింపుల్గా ఇంట్లోనే ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటాయి బ్రెడ్లతో ఇలా చేసి పెడితే. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.